భారతదేశంలో అన్ని సంప్రదాయాలు పాటించేటువంటి వారు, అన్ని మతాల వారు చేసుకునేటువంటి పండగ దీపావళి. అలాగే భూలోకంలో పాటు దేవలోకంలో ఉన్నటువంటి దేవతలు కూడా చేసుకునేటువంటి ఒకే ఒక్క పండుగ దీపావళి. ఈ దీపావళి అంటే సహజంగా అందరూ చెప్పేటువంటి మాట దీపాల వరుస, అందుకే దానిని దీపావళి అంటారు అని చెప్తాం కదా. కానీ ఆ దీపానికి ఒక అర్థం ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. దీపం అనేది ప్రకాశాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, దుఃఖాన్ని, బాధలని అన్నిటినీ దూరం చేసేటువంటిది దీపం. సో దీపం నుంచి వచ్చేటువంటి ప్రకాశం ద్వారా అవన్నీ దూరం అవుతూ ఉంటాయి. జ్యోతి స్వరూపులైనటువంటి దేవతలని దీపం ద్వారానే ఆరాధిస్తాం. యాక్చువల్గా దేవతలు అనేటువంటి పదం దివ్ అనే ధాతువు నుంచి వచ్చింది. దివ్ అంటే ప్రకాశం. ప్రకాశవంతమైనటువంటి దేవతలని ప్రకాశవంతమైనటువంటి దీపం ద్వారా, దీపాన్ని వెలిగించి ఆరాధన చేయటం ద్వారా దేవతలని సంతృప్తి పరుస్తూ ఉంటాం. ఈ విధంగా మనకి దీపారాధన అనేటువంటి సంప్రదాయం కూడా వచ్చింది. ఈ దీపం వెలిగించి దీపం నుంచి వచ్చేటువంటి ప్రకాశంతోనే దేవతలు కూడా సంతుష్టులవుతూ ఉంటారు. అలాగే ఈ దీపానికి ఉన్నటువంటి ఇంకొక అర్థం కూడా అజ్ఞానాన్ని పోగొడుతుంది, అనారోగ్యాన్ని దూరం చేస్తుంది, మనకి దుఃఖాన్ని హరించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది దీపం. ఈ దీపాన్ని, వెలుగుని, వీటన్నిటినీ ఇచ్చేటువంటిది అగ్నిదేవుడు. సూర్యుడికి మనకి పగలంతా సూర్యుడు ఉంటాడు. సూర్యుడు అనుకున్నాడు, నేను పగలంతా ఉండటం వల్ల ప్రకాశాన్ని, వెలుగుని ఇస్తున్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత అంతా చీకటి అయిపోతుంది కదా, ఆ చీకట్లో మనుషులు ఎలా జీవించగలుగుతారు, ఒకరినొకరు చూసుకోలేరు, ఏ పనులు తినలేరు, వీళ్ళ జీవితాలు ఎలా సాగుతాయి అని అగ్నిదేవుడిని పిలిచి, నాలో ఉన్నటువంటి కొంత శక్తిని నేను నీకు ఇస్తున్నాను, నీవు నా శక్తిని తీసుకుని ఈ దీపం రూపంలో అగ్నిగా నువ్వు ప్రకాశిస్తూ ఉండు, ప్రజలందరికీ వెలుగుని ప్రసాదించు అని చెప్పి ఆయన తన శక్తిని కొంత అగ్నిదేవుడికి ఇచ్చాడు. తర్వాత అగ్నిదేవుడు తన తపస్సు ద్వారా ఇంకా కొంత శక్తిని సంపాదించుకున్నాడు. ఆ విధంగా మనకి సూర్యుడే అగ్ని రూపంలో రాత్రిపూట ప్రకాశాన్ని, వెలుగుని ఇస్తూ ఉన్నాడు. మరి అంతే కదా, వెలుగు ప్రకాశం లేకపోతే మనం నిజంగానే ఏ పని చేయలేము. అటువంటి మన కష్టాన్ని ముందుగానే గమనించి సూర్యదేవుడు మనకి ఇటువంటి ఏర్పాటుని చేశాడు. ఈ దీపం లోపంలో అగ్ని ఉండి మనకి ప్రకాశాన్ని, వెలుగుని ఇస్తూ ఉన్నాడు. ఇంకా మనం దీపం వెలిగించేటప్పుడు శ్లోకం చదువుకుంటా స్వామికి నమస్కారం చేసుకుంటాం. అప్పుడు ఆయనతో చెప్పుకుంటాం, స్వామి మాలో ఉన్నటువంటి అజ్ఞానంతో పాటు ఏదన్నా అసురీ శక్తులు కానీ ఏమన్నా ఉంటే వాటన్నిటినీ నీవు దహించి వేయ్యా అని. అగ్నిదేవుడు అంటేనే మరి అసురు శక్తులను కూడా దహించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు కదా. మాలో ఏమన్నా పాపం కానీ అసురీ శక్తులు కానీ ఉంటే వాటన్నిటినీ దూరం చేసి మాలో మంచితనాన్ని పెంపొందించు, మేము అభివృద్ధి పదంలోకి నడిచేటట్లుగా మమ్మల్ని దీవించు అని కోరుకుంటాం. ఇంకా చెప్పాలంటే మనకి ఈ దీపావళి పండుగని చేసుకునేటప్పుడు ఇంకొక పద్ధతి కూడా ఉంది. అంటే నరకాసురుడు చనిపోయిన కారణంగా మనం దీపావళిని చేసుకుంటాం కదా. నరకాసురుడు ఏం చేసేవాడంటే, ఇక్కడ దీపం వెలిగిస్తే అక్కడికి దేవతలు వస్తారు, ప్రకాశం ఉంటుంది, ఆ ప్రకాశ రూపంలో దేవతలు వస్తారని ఆయన పరిపాలించినటువంటి ప్రాగ్జ్యోతిష్యపురంలో ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా దీపాలను పెట్టనిచ్చేవాడు కాదు. దీపాలు పెడితే ఊరుకునేవాడు కాదు, స్త్రీలు కనిపిస్తే ఊరుకునేవాడు కాదు, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తూ ఉండేవాడు. అటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు నరకాసురుడు. దీపం అనేదాన్నే వెలిగించనీయకుండా ప్రజలందరినీ చీకట్లోనే జీవించేటట్లు చేశాడు ఆయన. ఆయన చనిపోయిన కారణంగా ప్రజలందరూ సంతోషంతో దీపాలు వెలిగించి, అంటే అప్పుడు దాకా ఒక రకమైనటువంటి అజ్ఞానంలో, భయంలో జీవితాన్ని గడిపారు. అజ్ఞానం అనడం కన్నా భయం, అమ్మో దీపం పెడితే రాక్షసుడు చంపేస్తాడేమో, ఈ భయంలోనే జీవితాన్ని, చీకట్లోనే వాళ్ళ జీవితాన్ని గడిపినారు. అటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆ రాక్షసుడు చనిపోయినప్పటికీ వెలుగులోకి వచ్చి ఆయన చీకటి పోయి కాంతి వచ్చింది. అది
వాళ్ళ ఊరిలోనే కాదు, వాళ్ళ జీవితాల్లో కూడా కాంతి వచ్చింది. కాంతి అనేది, ప్రకాశం అనేది ఉంటే మనం దేన్నైనా తెలుసుకోవడానికి, ఒక వస్తువును చూడటానికి ఆలంబన ఆధారం కాంతే కదా, ప్రకాశం. ఇవి రెండు ఇచ్చేది దీపమే. ఆ దీపాన్నే లేకుండా, అంటే ప్రజల్లో ఆలోచన గుణాన్ని తగ్గించేశాడు నరకాసురుడు. ఒక రకంగా చీకట్లో ఉండడం అంటే ఏంటి, ఆలోచన గుణాన్ని లేకుండా చేశాడు. ఆలోచించే పని లేకుండా వారిలో ఒక భయాన్ని, పిరికితనాన్ని నింపి వారిని చీకట్లో కూర్చోబెట్టాడు. ఈ దీపం వెలిగించటం ద్వారా, వెలుగు ద్వారా మనలో ఉన్నటువంటి భయము పోయి, దుఃఖం పోయి, వస్తువు ఎదురుగా కనిపిస్తూ ఉంటే అది ఏంటి, దాని గురించి తెలుసుకోవాలనేటువంటి వివేచన, వివేకం, విజ్ఞానం పెంపొందించుకోవటమే ఈ దీపావళిలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత కూడా. అంటే నరకాసురుడి రూపంలో చీకటి అనేటువంటి దానిని మనం ప్రాలదోలి మనం వెలుగు వైపుకి ప్రయాణించాలి. అంటే వివేకం వైపు, విజ్ఞానం వైపు మన ఆలోచనలు సాగాలి, అభివృద్ధి పదంలో మన జీవితం ఉండాలి అనేటువంటిదే ఈ దీపావళి ప్రత్యేకత. అండ్ దీపం పెట్టడంలో ఉండేటువంటి ఉద్దేశం కూడా అదే. దీపం పెడతా భగవంతుణ్ణి కూడా ప్రార్థించేది అదే. స్వామి, మేము నీకు దీపాలని వరుస రూపంలో అనేక దీపాలతో నీకు అలంకారం చేస్తున్నాము. నీవు మాయా, అజ్ఞానం, అంధకారం అనేటువంటిని వ్యాపింపజేస్తావు, మాలో వాటన్నిటినీ పెంపొందిస్తావు. ఈ దీపాలతో నీకు పూజ చేస్తున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము. నువ్వు మాలో ఉన్నటువంటి, నువ్వు పెట్టినటువంటి మాయా, అజ్ఞాన, అంధకారాలని దూరం చేసి మమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపేటట్లు చూడు, మమ్మల్ని అలా నడిపించు, మాలో జ్ఞానాన్ని పెంపొందించు, విజ్ఞానాన్ని పెంపొందించు అని మనం స్వామిని వేడుకోవటంలో ఉన్నటువంటి పరమార్థం కూడా అదే. ఇంకా ఈ దీపావళి పండుగ రెండు రకాలుగా చేస్తున్నాం. ఒకటి దీపలక్ష్మి రూపంలో, ఒకటి లక్ష్మీ ఆరాధన రూపంలో. సో నెల మొత్తం దీపాలు పెడతా లక్ష్మీదేవికి ఆరాధన చేస్తాం ఒక రకంగా. ఇంకొకటి పండుగ రోజు, అమావాస్య రోజు ప్రత్యేకించి లక్ష్మీదేవికే ఆరాధన చేస్తాం. ఇంతమంది దేవుళ్ళు ఉండగా, దేవీ దేవతలు ఉండగా, మనం కేవలం ఒక్క లక్ష్మీదేవినే ఎందుకు ఆరాధన చేయాలి, లక్ష్మీదేవికే ఎందుకు ఆరాధన చేస్తాము? అందులో చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ దీపావళి పండుగ ఈరోజు, అంటే ఈ కలియుగంలోనో లేకపోతే శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించిన తర్వాతే జరుగుతూ ఉన్నటువంటి పండగ కాదు. కృతయుగం నుంచి, సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి, కృతయుగం నుంచి జరుపుకుంటూ ఉన్నటువంటి పండగ దీపావళి. మొట్టమొదటిగా కృతయుగంలో అసలు మనకి లక్ష్మీ ఆరాధన దీపావళిలో ఎందుకు మొదలైందనేది కూడా తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మదేవుడు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీనారాయణులు ఇద్దరినీ సేవించి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా ఆరాధన చేసి ఆమెను ప్రసన్నం చేసుకుని, పూజ చేసి ఆమెను ప్రసన్నం చేసుకుని, అమ్మ నేను నిన్ను ఒక కోరిక కోరాలని వచ్చాను, నాకు నువ్వు భూలోకంలోకి వెళ్ళాలి. ఎందుకు బ్రహ్మదేవ, ఇప్పుడు భూలోకంలోకి నేను వెళ్ళవలసిన అవసరం ఏంటి, పని ఏముంది అని అడిగితే, భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ అల్లకల్లోలంగా ఉన్నారు, కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నారు, ఏ ఇంట్లో చూసినా సుఖ సంతోషాలు లేవు, దుఃఖాలు, అనారోగ్యాలు, అసంతృప్తి, ఈ ధనం లేదు, ఒకటి ఉంటే ఒకటి లేదు, ఇలా అనేక రకాలుగా భూలోక వాసులందరూ పీడింపబడుతూ ఉన్నారు. ఒక్కసారి నువ్వు అలా భూలోక పర్యటన చేసి వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ దుఃఖాలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కరువు కాటకాలు అన్నీ తొలగిపోయి అందరూ ప్రశాంతంగా జీవిస్తారమ్మా. నువ్వు ఒక్కసారి భూలోక పర్యటనకి వెళ్ళి రావా, ఇదే నేను నిన్ను కోరుకునేటువంటి కోరిక అన్నారు. ఆ మాట అనగానే లక్ష్మీదేవి, సరే బ్రహ్మదేవ, నేను అమావాస్య రోజు, మరుసటి రోజు అమావాస్య, బ్రహ్మదేవుడు అడిగిన తర్వాత మరుసటి రోజు అమావాస్యను, నేను అమావాస్య రోజు ఉదయాన్నే సూర్యోదయానికల్లా భూలోకానికి పర్యటనకి వెళ్తాను అని చెప్పారు. అలా చెప్పిన అమ్మవారు నిజంగానే మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి పర్యటనకు వచ్చారు. అమ్మేమి ఒక్క మనిషి కాదు కదా, ఒకే క్షణంలో అన్ని ప్రాంతాల్లో అందరిలో ఉండగలిగినటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది అమ్మవారు. మా భూలోక పర్యటనకు వచ్చేటప్పటికి ఎక్కడ చూసినా, ఏ ఇళ్లలో చూసినా కొంతమంది ఉదయాన్నే సూర్యోదయానికి ముందు నిద్ర లేవట్లేదు. ఒకవేళ కొంతమంది లేచి ఉన్నా మొహాలు కడుక్కోకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మరికొంతమంది అవి చేసిన స్నానాధికాలు చేయకుండా తిరుగుతున్నారు. మరికొంతమంది జుట్లు ఇరపోసుకుని అశుభ్రంగా
అపరిశుభ్రంగా అశుచిగా ఉన్నారు. కొంతమంది అవి అన్నీ చేసినా కూడా దేవుడి గదిలో దీపారాధన చేయటం కానీ పూజాధికాలు చేయటం కానీ ఏమీ చేయట్లేదు. భూలోకంలో ప్రజలందరూ ఇలా రకరకాలుగా శుచి శుభ్రత లేకుండా, సమయపాలన లేకుండా, మంచి నియమనిష్టలు లేకుండా ఇలా జీవితాలు గడపటం చూసి లక్ష్మీదేవికి చాలా చిరాకా అనిపించింది. ఆ అమ్మకి ఎక్కడైనా శుచిగా శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఒక్క నిమిషం ఉండదు. అసలు లక్ష్మీదేవి ఒక్కటే కాదు, ఎవరమైనా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశమైనా కత్తి చిన్న గది అయినా మనకి శుభ్రంగా లేకపోతే ఆ గదిలో ఒక్క నిమిషం కూడా ఉండలేం కదా. మరి అమ్మవారి రూపంలో అమ్మవారు మనకి చెప్తుంది అది, మీరు ఉండేటువంటి పరిసరాలని మీరు పరిశుభ్రంగా ఉంచుకుంటే మీకు ఆరోగ్యము ఉంటుంది, ఆనందము ఉంటుంది, సంతోషము ఉంటుంది. ఇవన్నీ మీ చేతుల్లోనే ఉంచుకుని మీరు వాటినేటిని ఏర్పాటు చేసుకోకుండా పెట్టుకోకుండా అశుభ్రంగా బద్ధకంతో జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మరి మీ జీవితాల్లో వెలుగు అనేది ఎలా ఉంటుంది అని అమ్మవారు మనకి చెప్పడం కోసమే భూలోకంలోకి వచ్చి భూలోక పర్యటన మొత్తం చేశారు. ఇక్కడ ప్రజలు ఉన్నటువంటి ఈ దుర్భర జీవితం కూడా కాదు, అశుభ్రమైనటువంటి జీవితాన్ని చూసి అమ్మవారికి చిరాకు కలిగి దేవలోకంలోకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కశ్యప ప్రజాపతి ఇంట్లో నుంచి మంచి సుగంధభరితమైనటువంటి వాసనలు, సాంబ్రాణి వాసన, ఇంత పూల పరిమళాలు ఇవన్నీ రావడం చూసి అమ్మ ఆకర్షితురాలే కశ్యప ప్రజాపతి ఇంటికి వెళ్ళారనమాట. ఆ ఇంట్లోకి అడుగు పెట్టబోతా పక్కనే ఉన్నటువంటి గోశాలను చూశారు. ఆ గోశాలను చూడగానే అమ్మవారికి ముచ్చటేసి గోశాలలోకి వెళ్ళారు. అమ్మ అలా గోశాలలో అడుగు పెట్టగానే గోవులన్నీ ఉన్నారు. ఆగు తల్లి, నువ్వు మా గోశాలలోకి రావద్దు అన్నాయి గోవులని. అదేంటి, నన్ను ఎవరైనా అమ్మ నువ్వు రా అని నా అనుగ్రహం కోసం, నా కటాక్షం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, రమ్మని అందరూ నాకు ప్రార్థనలు చేస్తారు, మీరెందుకు నన్ను వద్దంటున్నారు అని అంటే, లేదమ్మా ప్రజలందరికీ డబ్బులు కావాలి, ఏదో ఒక రకంగా నువ్వు అష్టలక్ష్మివి, ఆ అష్టలక్ష్మిలు ప్రతి రూపంలోనూ ప్రజలకు నువ్వు అవసరమే, కానీ మాకు ఎటువంటి కోరికలు లేవు, ఆశలు లేవు, మా జీవితం ఇలా సాఫీగా సాగిపోతుంది, ఇలా సాగనివ్వు. అంతేకాకుండా నువ్వు ఒక చోట స్థిరంగా ఉండవు కదా, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటావు, అలాంటప్పుడు మాకెందుకమ్మా ఈ ఇబ్బందులన్నీ అని అంటే అప్పుడు లక్ష్మీదేవి చెప్తారు, మీరే వద్దు అంటే ఆ నారాయణుడు కూడా నన్ను స్వీకరించడు, మీకున్నటువంటి ప్రాముఖ్యత అటువంటిదంటే మేము ఆ ఉద్దేశంగా అనట్లేదు తల్లి, మాలో ఎటువంటి కోరికలు లేవు, అందుకని నీ అవసరం లేదన్నాం, కానీ నువ్వు ఉంటానంటే మేము వద్దని ఎక్కడ అంటావమ్మా, ఎక్కడ ఉంటావు చెప్పు అంటే పంచగవ్యాల్లోనూ నేను ఉంటాను అని అన్నారు అమ్మవారు. అలాగే గోమూత్రం, గోపేడ, గోపాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వీటన్నిటిలో ఇంకా గోధూళిలో కూడా అమ్మవారే ఉన్నారు. ఈ 5 రూపాలలో లక్ష్మీదేవి సాక్షాత్కరిస్తూ ఉంటారు. అలాగే ఈ కార్తీక మాసంలో గోవుకి కార్తీక మాసంలో లక్ష్మీ ఆరాధనకి వీటన్నిటికీ ప్రత్యేకత ఏంటంటే ఆ కార్తీక మాసంలో లక్ష్మీదేవికి చేసే ఆరాధనలో అన్ని గో సంబంధిత వస్తువులనే వాడుతూ ఉంటాం. ఆవు పాలతో అభిషేకం, ఆవు పాలు పెరుగుతో అభిషేకాలు చేస్తాం, ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాం. ఎక్కడ గోమయం ఉంటుందో అక్కడంతా లక్ష్మీదేవి అంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండి మంచి లక్ష్మీ కటాక్షంతో ఇల్లు ఉంటుంది అని అర్థం. ఇలా గోవుకి చెప్పి అమ్మవారు వరమిచ్చి తర్వాత కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. నాకు ఈ జనాలు వీళ్ళ జీవన విధానాలు ఇవన్నీ చూసి చాలా అసహ్యం కలిగింది, అందుకే వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానంటే ఆయన చెప్తారు, అమ్మా వారు నీ కటాక్షం లేకే ఇలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అలక్ష్మి ఎక్కువైంది, అందుకే వాళ్ళు ఇలా ఉన్నారు, ఆ అలక్ష్మిని దూరం చేసి లక్ష్మిని నువ్వే ప్రసాదించు, అలా లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వు అంటే నేను ఎలా దూరం చేస్తాను, ఎవరికి వాళ్ళు దూరం చేసుకోవాల్సింది కదా ఆ లక్ష్మిని, వాళ్ళే ఏరుకోరి అలక్ష్మిని ఆహ్వానిస్తుంటే నేను ఎలా వస్తాను అంటే లేదమ్మా, వారందరికీ పిలిచి నేను వారికి నచ్చచెప్పి అలక్ష్మిని ఎలా దూరం చేసుకోవాలో, లక్ష్మిని ఎలా ఆహ్వానించాలో నేను చెప్తాను, మరలా నువ్వు సాయంత్రానికి రా తల్లి అని చెప్పి పంపిస్తారు ఆయన. అలా వెళ్ళిన లక్ష్మీదేవి మరలా సాయంత్రం తిరిగి వచ్చేటప్పటికి ప్రజలందరూ వాళ్ళ ఇళ్ళని పరిసరాలని అన్నిటినీ శుభ్రం చేసుకుని, అప్పట్లో మనకిలాగా గచ్చులు కాదు కాబట్టి గోమయంతో ఇళ్ళన్నీ అలుకుని చక్కగా ముగ్గులు పెట్టుకుని దీపాలు వెలిగించి ఏ ఇల్లు చూసినా ఆ ఇంట్లోకి వెళ్ళాలి అనిపించేటట్లుగా మంచిగా అందంగా అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం చెప్తూ ఉన్నాయి. వీటన్నిటినీ చూసి ఆ ఇళ్ళన్నిటినీ చూసి లక్ష్మీదేవి చాలా సంతోషించింది. అందుకని ప్రతి అమావాస్య రోజు అంటే
దీపావళి అమావాస్యకి అమ్మవారిని ఆరాధన చేయటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది. మొట్టమొదట అమ్మవారు అమావాస్య రోజే భూలోకంలోకి వచ్చి ప్రజలని కరుణించి కటాక్షించారు కాబట్టి ఆ రోజు నుంచి దీపావళి అమావాస్యకి లక్ష్మీ ఆరాధన చేయడం అనేది విశేషంగా మొదలైంది. దీనితో పాటు ఇంకొక కథ కూడా ఉంది. దుర్వాస మహర్షి ఒకసారి లక్ష్మీనారాయణుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి కొంతసేపు వారితో గడిపి తిరిగి వచ్చేటప్పుడు లక్ష్మీదేవి ఆయనకు ఒక మాలనిస్తుంది. అది తీసుకుని ఆయన వస్తా దారిలో ఇంద్రుడు కనబడితే ఇంద్రుడికి ఆ మాలని బహుకరిస్తాడు. ఇంద్రుడు అహంకారంతో ఆ మాలని తన మెడలో వేసుకోకుండా తన ఐరావతం మెడలో వేస్తాడు. ఆ మాల నుంచి వచ్చేటువంటి సుగంధ వాసనని భరించలేక ఏనుగు మాలని కింద పడేసి తన కాలుతో తొక్కేస్తుంది. ఎన్ని చూసినటువంటి దుర్వాస మహర్షికి చాలా కోపం వస్తుంది. అంటే ఒక ప్రేమతో గౌరవ సూచకంగా ఇంద్రుడు దేవేంద్రుడు కదా అని గౌరవ సూచకంగా నేను ఆయనను గౌరవించి ప్రేమతో ఈ మాలను ఇస్తే, లక్ష్మీదేవి ఇచ్చినటువంటి మాలను ఇస్తే ఈయనకి ఇంత అహంకారం నిర్లక్ష్యమా? అహంకారం నిర్లక్ష్యంతో అమ్మవారి నుంచి తీసుకొచ్చి అమ్మవారు నాకు ఇచ్చిన దాన్ని నేను ఆయనకి ఇస్తే ఆయన దానిని నిర్లక్ష్యంతో అహంకరించి ఏనుగు మెడలో వేయటం, అది తొక్కేయటం, అది చూసి ఈయన నవ్వుకోవటం, ఇదేమీ ఆయనకు నచ్చక ఇంద్ర ఈ క్షణం నుంచి నీకున్నటువంటి రాజ్యలక్ష్మి దూరం అయిపోతుందని అతన్ని శపిస్తాడు. లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు కదా, ఆరోగ్యం, చదువు, రాజ్యలక్ష్మి, అన్ని భూమి, అన్ని రకాల్లో లక్ష్మీదేవి అష్టరూపాల్లో ఉంటుంది మనకి. ఆ విధంగా ఆయన శపించగానే ఇంద్రుడికి భయం వేస్తుంది. అప్పుడు దాకా అహంకారంతో ఉన్నాడు. అప్పుడు ఒక్కసారిగా మేల్కొని, స్వామి నేను తెలియక తప్పు చేశాను, క్షమించు స్వామి, నా రాజ్యలక్ష్మి నాకు దూరం అవ్వకుండా నన్ను కాపాడు అంటే అది అవకాశం దాటిపోయింది. నువ్వు చేసినటువంటి పనికి, నీలో ఉన్నటువంటి అహంకారానికి, గర్వానికి నాకు కోపం వచ్చి నేను నీకు శపించాను. ఎప్పుడైతే నీలో ఉన్న ఈ అహంకార గర్వాలు పోయి నువ్వు మామూలు మనిషిగా జ్ఞానంతో ఉంటావో, కామక్రోధ లోభ మదమాత్సర్యాలను పోగొట్టుకుంటావో అప్పుడు తిరిగి లక్ష్మీదేవి నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు తిరిగి మీ దేవతల్లో కూడా ప్రకాశం అనేది వస్తుంది. అప్పుడు దాకా మీరు ప్రకాశహీనులుగా జీవిస్తారు అని చెప్తారు. ఆయన చెప్పి దానికోసం నువ్వు చేయవలసిన పని అమ్మవారిని ఆరాధన చేయటం, భక్తితో తపస్సు చేయి, జ్ఞానాన్ని పెంపొందించుకో అని చెప్పి దుర్వాస మహర్షి వెళ్ళిపోతారు. దేవతలందరినీ పిలిచి జరిగింది చెప్పి అట్లా తిరిగి మన రాజ్యలక్ష్మిని ఈయనకి అంటే దుర్వాస మహర్షి అలా వెళ్ళిపోగానే రాక్షసులు వీళ్ళ మీద దండయాత్రలు చేయటం, వీళ్ళ రాజ్యాలన్నీ పోగొట్టడం, ఇంద్ర రాజ్యాన్ని రాక్షసులు స్వాధీనం చేసుకోవటం, వారు అనుభవించడం జరుగుతుంది. ఇవన్నీ చూసి ఇంద్రుడికి తనలో ఉన్నటువంటి అంటే అహంకారం, గర్వం అనేటువంటివి ఎంత భయంకరమైనటువంటియో, అవి ఎంత చెడువో ఆయనకు అర్థమయ్యి మరలా అమ్మవారిని ఆరాధించటం మొదలు పెడతాడు. అమ్మవారితో ఇంద్రుడితో పాటు మిగతా దేవతలందరూ కూడా అదే పని చేస్తారు. ఇలా చేస్తా వీరందరూ కలిసి రాక్షసులతో సన్నిధికి వచ్చి సంధి కుదుర్చుకుని అందరూ కలిసి క్షీరసాగర మథనం చేస్తే ఆ క్షీరసాగరములో నుంచి లక్ష్మీదేవి వస్తుంది. అలా వచ్చిన లక్ష్మీదేవి లక్ష్మీనారాయణ్ణి వివాహం చేసుకుని ఆ తర్వాత ఇంద్రుణ్ణి అనుగ్రహిస్తుంది. అప్పటి నుంచి దేవలోకంలో కూడా లక్ష్మీ పూజ చేయటం, దీపావళి పండగ చేయటం అనేది ప్రారంభమైనదన్నమాట. అలా వచ్చినటువంటి లక్ష్మీదేవి నారాయణుడిని వివాహం చేసుకున్న తర్వాత సాయంత్రం ఆమె వాహనం గుడ్లగూబ. ఆ గుడ్లగూబకి ఉదయం పూట కళ్ళు కనిపించవు కదా, రాత్రిపూటే కళ్ళు కనిపిస్తాయి. ఆ గుడ్లగూబని ఎక్కి ఆమె విహారానికి వచ్చింది. ఆ విహారానికి వచ్చిన సమయంలో ఏ ఇళ్లల్లో అయితే దీపాలు వెలుగుతా ఇల్లులు శుభ్రంగా ఉన్నాయో ఆ ఇంటికి వచ్చి అమ్మవారు లక్ష్మీదేవిని ఆ ఇళ్ళని కటాక్షించారనమాట. అంటే మన దక్షిణాదిలో అంటే రాత్రిపూట అంతగా లక్ష్మీ ఆరాధన చేయటం ఉండదు, కానీ ఉత్తరాది ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 వరకు లక్ష్మీ ఆరాధన చేస్తారు. వాళ్ళు జాగారం చేసి లక్ష్మీ ఆరాధన చేసుకుని 12 గంటల ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో అప్పుడు ఆరాధన చేసుకుని వాళ్ళు నిద్రపోతారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆచారం అది. మన దక్షిణాదిలో ఆ విధంగా ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. లక్ష్మీ కటాక్షం కోసం అమ్మవారు ఆ సమయంలో గుడ్లగూబ మీద విహారానికి వచ్చి అందరినీ కరుణించి కటాక్షిస్తారని ఉన్నటువంటి కథ. ఈ కథ ప్రకారం ఉత్తరాది వాళ్ళు చేస్తారు, కావాలంటే మనం కూడా చేసుకోవచ్చు. ఇక ఈ అమ్మవారి ఆరాధనని త్రేతాయుగంలో ఎలా చేశారో చూద్దాం. ఎప్పుడైతే రాముడు
రావణాసురుణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చినటువంటి సమయం కూడా ఆశ్వీజ అమావాస్య రోజు లక్ష్మీతో వచ్చాడు. అప్పుడు దాకా ఆయన దగ్గర లక్ష్మి లేదు కదా. రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్లారు. ఆ సీతమ్మ వారు సాక్షాత్ లక్ష్మీదేవే కదా. లక్ష్మిని తీసుకుని ఎప్పుడైతే సీతారాములిద్దరు అయోధ్యను వదిలి వెళ్ళిపోయారో అప్పటి నుంచి అయోధ్య కూడా ఒక అరణ్యం లాగానే ఉంది. ఒక వెలుగు లేకుండా, సారం లేకుండా, మనుషుల్లో ఉత్సాహం లేకుండా జీవితం గడుపుతూ ఉన్నారు. ఎప్పుడైతే రాముడు అయోధ్యలో అడుగు పెట్టాడో వాళ్ళందరిలో కొత్త ఉత్సాహం, ఆనందం, సంతోషం అన్నీ వచ్చినాయి అన్నమాట. వాళ్ళందరూ రాముడికి దీపాలను వెలిగించి దీపాలతో స్వాగతం చెప్పి హారతులిచ్చి ఆ అయోధ్యలోకి ఆహ్వానించారనమాట. అప్పటి నుంచి వాళ్ళ జీవితాల్లో వెలుగు, లక్ష్మి కూడా వచ్చింది కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ విధంగా ఆశ్వీజ అమావాస్య నుంచి దీపావళి పండుగని చేసుకోవటం ఇంకొక త్రేతాయుగంలో ఆ విధంగా ప్రచారంలోకి వచ్చింది. ఇక ద్వాపర యుగంలో అంటే మనకందరికీ తెలిసింది, కృష్ణుడు నరకాసురుణ్ణి వధించడం, ఆయనని చతుర్దశి రోజు వధించినప్పటికీ మరుసటి రోజు అయినటువంటి అమావాస్య రోజు దీపాలు వెలిగించి మనం పూజ చేసుకోవటం అనేటువంటిది, దీపావళి పండుగ, లక్ష్మీ ఆరాధన రెండూ చేసుకోవటం అనేది మొదలైంది. ఇక కలియుగంలో విక్రమాదిత్య రాజు విదేశీ పాలకులు గోవులని, బ్రాహ్మణులని, ప్రజలని, స్త్రీలని అనేక రకాలుగా హింసిస్తూ వాళ్ళని అనేక రకాలుగా హింసిస్తూ ఉంటే ఆ విక్రమాదిత్యుడు వాళ్ళందరితో యుద్ధం చేసి వారిని మన దేశ సరిహద్దులు దాటి వెళ్ళిపోయేదాకా పోరాటం చేసి వీరన్నిటినీ రక్షించిన కారణంగా కూడా దీపావళి పండుగ జరుపుకున్నారు. అలాగే సిక్కులు, జైనులు వారి వారి సంప్రదాయం, ఆచారం ప్రకారం, వారికి సంబంధించి ఉన్నటువంటి కథల ప్రకారం వారు కూడా ఇదే రోజు దీపావళిని లక్ష్మీ ఆరాధన, దీపావళి పండుగ చేసుకోవటం, లక్ష్మీ ఆరాధన చేసుకోవటం, ఈ రెండు విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ దీపాలను వెలిగించేటప్పుడు ఆ లక్ష్మీ ఆరాధనలో ముఖ్యంగా మనం చేసేటువంటిది ఏంటంటే దీపం వెలిగించటం. దీపంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. ఈ దీపం వెలిగించేటప్పుడు దానిలో కూడా రెండు పద్ధతులను ఆచరిస్తూ ఉంటాం. ఒకటి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, మరొకటి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం. ఈ రెండిట్లోనూ లక్ష్మీ స్వరూపమే ఉంటుంది. అందుకని ఉదయం, సాయంత్రం 2 పూట్ల అమ్మవారికి దీపాలతో, నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయటం అనేది చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ రెండిటితోనే చేయటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనేటువంటిది ఒక విశేషం. ఎందుకంటే అదంతా శీతాకాలం, కార్తీక మాసం, ఇదంతా శీతాకాలంలో ఉంది. శ్వాసకోశ సంబంధితమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఇవి రెండు వేడిని కలిగిస్తూ ఉంటాయి. ఆ దీపాలు వెలిగించి కొంతసేపు అమ్మవారికి ఆరాధన చేసుకుంటా ఆ దీపాల సన్నిధిలో ఉండడం వల్ల, అంటే దీపాల నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చడం వల్ల మనకి శ్వాసకోశ సంబంధితమైనటువంటి అనారోగ్యాలు దూరమై ఆరోగ్యము కలుగుతుంది. ఆ విధంగా లక్ష్మీదేవి మనకి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటారు.